వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మేమేంటి, సభకి రావడం ఏంటి, మీ మాటలు మేము వినేదేంటి? మాకు వినాల్సినటువంటి అవసరం లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అవమానించడానికి మాత్రమే సభలు నడిపాం. అప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము సభకి వస్తాం. మేము అధికారంలో లేనప్పుడు మాకు సభకి రావాల్సినటువంటి అవసరం లేదు. మా నియోజకవర్గ ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు అని చెప్పి ఇద్దరు రాజకీయ నాయకులు కేసీఆర్ అండ్ జగన్ ఒకే పట్టుకొని కూర్చున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మేము స్వాగతిస్తున్నాము అని చెప్పింది షుగర్ కోటెడ్ కామెంట్ మాత్రమే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత నుంచి ఇక అసలు పని మొదలు పెట్టేశారు. మేము ఓడిపోవడం ఏంటి, మేమెందుకు ఓడిపోతాం అన్నటువంటిది. సరే, ఎందుకు ఓడిపోయారు ఏంటి అనేది ప్రజలు ఆల్రెడీ చెప్పేశారు. చెప్పిన తర్వాత అయినా ఓకే, ఒక బాధ్యత ఇచ్చారు. ఒకవేళ ఇద్దరు ఓడిపోయి ఉంటే, ఎమ్మెల్యేల కింద కూడా ఓడిపోయి ఉంటే నిజంగానే ఇంట్లో కూర్చున్నా లేదంటే ఎక్కడ తిరిగినా ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. కానీ బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యుడిగా ఉన్నారు ఇద్దరు కూడా. అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనండి అని చెప్తే మేము అసెంబ్లీకి ఎందుకు రావాలి అంటే, చేసినటువంటి తప్పుల మీద చర్చలు జరుగుతాయి, వాళ్ళు మమ్మల్ని వెక్కిరిస్తారు, లేదంటే అవమానిస్తారు, లేదంటే నిజాలు బయటపెడతారు, అది మేము ఎందుకు పడాలి, మేము వాటికి ఎందుకు మేము సమాధానం చెప్పాలంటే, ఒకళ్ళకి మీకు సమాధానం చెప్పేదేంటి అనేటువంటి ఒక కీ ఫ్యాక్టర్ వాళ్ళకి అలవాటు పడిపోయింది. 2024 నుంచి ఇంకా మాట్లాడితే 23 నుంచి కూడా కేసీఆర్ కేవలం ఒకే ఒక్కసారి ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీకి ఒకసారి వెళ్ళారు, అయిపోయింది. దాని తర్వాత మొన్న మధ్యన అటెండెన్స్ కోసం మాత్రమే అనర్హత వేయటం అనే దాని మీద ఇప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు పార్టీలు మారారనో అది కూడా కాదు, అటెండెన్స్ అన్న దాని మీద. వీళ్ళని సభకి పంపిస్తే ఎందుకు వీళ్ళు వెళ్ళడం లేదు, వీళ్ళని గెలిపించి ఎమ్మెల్యేలుగా పంపిస్తే ఎందుకు వెళ్ళడం లేదు అనే చర్చ కూడా జరుగుతోంది. కాబట్టి అది తప్పించుకోవాలి. ఈ అనర్హత పడిన తర్వాత ఇంకేం చేసేది ఉండదు, కోర్టుకు వెళ్ళినా కూడా ఏం జరగదు, కాబట్టి అదో అవమానం ఉంటుంది. దీని మీద చర్చ జరుగుతుంటే కేవలం అటెండెన్స్ కోసం మాత్రమే వచ్చి ఓ నిమిషం అలా కూర్చోవడం, వెళ్ళిపోవడం. ఆ రోజు అంతే, కేసీఆర్ వచ్చారు. కేసీఆర్ వచ్చి సభలో కూర్చున్నారు. రేవంత్ రెడ్డి వచ్చి పలకరించారు, కేసీఆర్ గారు ఎలా ఉన్నారని. అయిపోయింది, వెళ్ళిపోయారు. నిన్న వైఎస్ఆర్సీపీ, నిన్నే కాదు అంతకుముందు కూడా చూసాం మనం, ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చారు, ప్రమాణ స్వీకారం అయ్యింది, వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి అసెంబ్లీ మొహం కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు. నిన్న కూడా వచ్చారు, కేవలం సాక్ష్యాలు కూడా ఉన్నాయి, కరెక్ట్గా 11 నిమిషాలు. మరి ఆయనకి అదే గుర్తుందేమో, మనకు 11 ఉన్నాయి కాబట్టి 11కి వెళ్ళిపోవాలనుకున్నారేమో. 10 గంటల 11 నిమిషాలకి ఎగ్జిట్ గేట్ నుంచి. దేనికి? ఇది ప్రజల దేవాలయం. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం అంటాం పార్లమెంటుని కానీ లేదంటే శాసనసభని కానీ. మరి అలాంటి దాన్ని అవమానించడమేనా? ఎందుకు ఆ ఎమ్మెల్యే ట్యాగ్ ఎందుకు? ఇంకా తీసేయండి, అవసరం లేదు, రాజీనామా చేసేయండి. అసెంబ్లీకి ఎన్నుకుని పంపించేది నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడతారు, నియోజకవర్గానికి ఏమైనా చేస్తారు అని. అలాగే చర్చలు, రాష్ట్ర బడ్జెట్కి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నప్పుడు ఏ రంగాలకు ఎంతెంత కేటాయింపులు ప్రభుత్వం చేస్తోంది, ఒకవేళ అందులో తప్పులు పొరపాట్లు ఉంటే ఇదిగో ఇది సరిదిద్దుకోండి అని చెప్పడానికి. దానికి గంటల తరబడి సమయం ఏం అవసరం లేదే. వచ్చినటువంటి సమయంలో ఆ రోజు జరిగినటువంటి చర్చలు, ఎందుకంటే మార్చి 7 దాకా జరగబోతున్నాయి కాబట్టి, ఈ రోజు చర్చల్లో ఏం మాట్లాడారు? ఇవాళ పోలవరం మాట్లాడారు. అయ్యా పోలవరంలో ఏగో గతంలో అలా జరిగింది, ఇలా జరిగింది, ప్రభుత్వం ఇప్పుడు ఇలా చెప్తోంది, మరి దీంట్లో ఈ క్లారిటీ ఏది అంటే, మళ్ళీ మనం క్వశ్చన్ వేస్తే మళ్ళీ ఆధారాలతో ఎక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారో, మనం చేసినటువంటి తప్పుల్ని వీటన్నిటిని కూడా ఎక్కడ మళ్ళీ ఇచ్చేస్తారో అనేటువంటి ఒక అభద్రత అలా సాగుతోంది ఇద్దరికీ కూడా. రెండోది ఏంటంటే బూతులు తిట్టడాలు. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, అసెంబ్లీలో ఆయన గౌరవానికి ఎటువంటి భంగం రాకుండా మేము చూసుకుంటామని చెప్పారు. అయినా సరే బయట తిట్టుకున్నారంటే అర్థం ఉంది, అసెంబ్లీలో ఆన్ రికార్డ్ అవే ఉండవు కదా. ఇక్కడ కూడా చూడొచ్చు, కేసీఆర్ రాలేదు, కేటీఆర్ మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ ఇక్కడ గుడ్డిలో మెల్లని కేసీఆర్ రాకపోయినా మిగతా వాళ్ళందరూ వెళ్తున్నారు, ప్రభుత్వంతో కొట్లాడుతున్నారు. ఇక్కడ కనీసం అదన్నా జరుగుతుందా అంటే లేదు. మాకు శాసనమండలిలో మాకు బలం ఉంది కాబట్టి మేము పార్టీ నుంచి బహిష్కరించేసినటువంటి దువ్వాడ సీన్ కూడా మళ్ళీ పిలిపించుకొని ఎలా చేయాలంటే అలా చేయండి, జాగ్రత్తగా చేయండి అని చెప్పి పంపించేటువంటి కార్యక్రమం. కానీ ఈయన మాత్రం సభకి రారు. ఇది అవమానించడం కాకుండా ఏమవుతుంది? ఇది శాసనసభని పోనీ అవమానిస్తారు అనుకున్నటువంటిది ఉంది అనుకుందాం. అవమానిస్తే ఎవరికి నష్టం? కూటమికే కదా నష్టం. జగన్మోహన్ రెడ్డిని సభలో నించోబెట్టి అవమానించడం అంటే ఎలాగా? మరి గతంలో అంబటి రాంబాబు మాట్లాడింది, లేదంటే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడింది, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి మాట్లాడింది,
అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడింది, రోజా పాముల పుష్ప శ్రీవాణి, చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. అవి ఆన్ రికార్డులో పెట్టించుకున్నారు. మరి అలా అయితే కాదు కదా, అలా అవమానించట్లేదు కదా ఇప్పుడెవరు కూడా. అప్పుడు తిట్టినటువంటి తిట్లు, సో ఇప్పుడు వాళ్ళు కూడా తిడతారేమో అని భయమా? ఒకవేళ తిడితే అప్పుడు వాకౌట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు లాగా నేను మళ్ళీ అధికారంలోకి వస్తేనే నేను ముఖ్యమంత్రి గారిని నేను అడుగు పెడతాను అన్నటువంటి శపథం, ఆయన్ని వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను సైతం అవమానించే విధంగా చాలా జుగుప్సాకరంగా ఆ రోజు మాట్లాడినటువంటి తీరికి మనస్తాపం చెంది ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకొని ఆయన వెళ్ళిపోయారు. పోనీ జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటిది ఏమైనా జరిగితే ఒకవేళ వెళ్ళిపోయి నేను రాను అసెంబ్లీకి, అసలు ఇది అసెంబ్లీ కాదు అని చెప్పానంటే అర్థం ఉంది. అలాంటిది ఏమీ జరగలేదే. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా వచ్చి చెప్పారు, లేదండి మాజీ ముఖ్యమంత్రి గారు కదా, ముఖ్యమంత్రి గారిది ఉప ముఖ్యమంత్రి గారిది ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి గారిది కూడా చేయించే బాగుంటుంది అంటే దాన్ని గౌరవించి ప్రమాణ స్వీకారం కూడా చేయించారు కదా. వరుస క్రమంలో అయితే 100వ వ్యక్తి కింద చేయించాల్సి వచ్చేది, ఆఖర్లో చేయించాల్సి వచ్చేది ఎమ్మెల్యేలకి ఇచ్చినటువంటి పేర్ల ప్రకారం, ఆ కేటగిరీ ప్రకారం. కానీ అలా ఏమీ అవ్వలేదే. 3వ వ్యక్తి కింద ప్రమాణ స్వీకారం చేసి గౌరవం ఇచ్చారు కదా. అరే గౌరవం ఇస్తోంది కూటమి అన్నప్పుడు దానికి తగ్గట్టుగా అసెంబ్లీకి రావడానికి ఏమైపోయింది? ఇక్కడ కేసీఆర్ బయట ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి, దానికి కౌంటర్ ఇచ్చేటువంటి కేటీఆర్, ఇలాగ అన్నీ బాగానే నడుస్తున్నాయి. కానీ అసెంబ్లీలోకి వచ్చి ఆ లాంగ్వేజ్ని అక్కడ మాట్లాడట్లేదు కదా, అదెందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? సో ఇలాగా ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఎందుకంటే చిన్నపిల్లాడిని స్కూల్కి వెళ్ళడం అని మారం చేస్తుంటే తల్లిలో దెబ్బేస్తుంది, అలాగే వీళ్ళిద్దరిని కూడా ఎవరన్నా దెబ్బేసి పొండ అసెంబ్లీకి అని చెప్పాలేమో. ఇంకా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ అసెంబ్లీకి కూడా రాకుండా వాళ్ళని మరి ఏమనాలి? వీళ్ళకి ఏ ట్యాగ్స్ ఇవ్వాలి? ఇద్దరూ మామూలే, మాజీ ముఖ్యమంత్రులే. మళ్ళీ కొత్తగా అసెంబ్లీకి ఎన్నికయ్యి చేయట్లేదు అంటే అసెంబ్లీ రూల్స్ తెలియదు కాబట్టి ట్రైనింగ్ క్లాసెస్ ఇవన్నీ ఉంటాయి. ఈ 2 పార్టీలు నడిపిస్తున్నారు, అధికారాన్ని చూశారు, ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీళ్ళకు కూడా ఏదో స్కూల్కి వెళ్ళే పిల్లాళ్ళలాగా చెప్పాల్సి వస్తుంది అంటే మరి వారి విజ్ఞత, వారి తెలివితేటలు, వారి రాజకీయం ఏంటనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.